అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం మార్కాపురంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గసోపానంగా పిలిచేవారని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు అవతరించిన పుణ్యస్థలం. చెన్నకేశవ స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభూగా వెలిసినట్లు మార్కండేయ మహర్షుల వారు రచించిన గజారణ్య సంహిత ద్వారా మనకు తెలుస్తోంది. కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ఈ గజారణ్యంలో అనేక మంది మునిపుంగవులు ఆశ్రమాలు నిర్మించుకొని తపస్సు చేస్తుండేవారట. ప్రస్తుతం గుండ్లకమ్మ అని పిలువబడుతున్న గుండికా నది తీరంలో శ్రీ మార్కండేయ మహర్షి తపస్సు చేసేవారట. ఈ గుండ్లకమ్మ నది పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం నంది మండలంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని హైహయుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు వేటకు వెళ్లిన రాజు పరివారానికి జమదగ్ని మహర్షి ఆశ్రమం కనిపించింది. వారు మహర్షిని ప్రార్థించి 2 కుండల నిండుగా నీటిని తీసుకుని వెళ్తుండగా ఆ కుండలు గుండ్ల మహేశ్వరం అనే చోట పైకెగిరి పగిలిపోయాయి. ఆ కుండల నుండి జాలువారిన జలమే ఈ గుండికా నది ఇప్పుడు వాడుకలో గుండ్లకమ్మగా రూపాంతరం చెందింది. ఇదిలా ఉండగా గుండికా నది తీరాన తపస్సు చేసుకుంటున్న ఋషులను కేశి అనే రాక్షసుడు బాధలు పెట్టసాగాడు. ఆ రాక్షసుని ఆగడాలు భరించలేని మార్కండేయ మహర్షి శివుణ్ణి వేడుతూ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, ఓ మార్కండేయ, ఈ రాక్షసుడు ఎవరి వల్ల చావకూడదంటూ బ్రహ్మ నుండి వరం పొందాడు. కాబట్టి ఇతడిని సంహరించాలంటే విష్ణువును ప్రార్థించడమే సరి అని చెప్పి మాయమయ్యాడు. అటు పిమ్మట మార్కండేయ మహర్షి విష్ణువును గూర్చి ఘోర తపస్సు చేశాడు. మహర్షి తపస్సును మెచ్చిన విష్ణువు ప్రత్యక్షమై రాక్షసునిపై అనేకమైన ఆయుధాలు ప్రయోగించాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. చివరికి ఆ రాక్షసునికి పాముతో చావు ఉందని దివ్యదృష్టితో గ్రహించిన విష్ణుమూర్తి రాక్షసుని చంపమంటూ తనకు పానుపుగా ఉన్న ఆదిశేషుని ఆజ్ఞాపించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన ఆదిశేషుడు తన విషజ్వాలలతో కేశి రాక్షసుని అంతం చేశాడు. అప్పుడు ప్రసన్నులైన విష్ణుమూర్తి మార్కండేయ మహర్షిని ఏదైనా వరం కోరుకోమనగా ఆ మార్కండేయ మహర్షి విష్ణుమూర్తిని అక్కడ ఆర్చామూర్తిగా వెలయమని కోరడంతో ఆ స్వామివారు చెన్నకేశవ పేరుతో అక్కడే వెలిశారని ప్రతీతి. ద్వాపరయుగంలో స్వామిని ఇక్కడి ఋషులు మాధవనామంతో పిలుచుకుంటూ యజ్ఞయాగాదులు చేసేవారట. ఆ యాగాలకు దేవతలందరూ వస్తూ పోతుండడం వలన ఈ చోటు స్వర్గాది లోకాలకు సోపానం వంటిదని చెప్పుకునేవారట. కలియుగంలో మారిక అనే యాదవ స్త్రీ నిత్యం స్వామివారికి పాలాభిషేకం చేస్తుండేదట. ఆమె భక్తికి మెచ్చి స్వామి ప్రత్యక్షమై తనకొక ఆలయాన్ని నిర్మించమని కోరగా తన భర్త మారికయ్య బంధువులతో చెప్పి ఆమె స్వామికి ఆలయాన్ని కట్టించినట్లు చెబుతారు. అందుకే ఆ స్త్రీ పేరు మీదుగా ఈ ప్రాంతానికి మారికాపురం అనే పేరు ఏర్పడిందని, కాలక్రమేణా అదే మార్కాపురంగా మారిందని చెబుతూ ఉంటారు. మార్కాపురానికి పక్కన ఉన్న చెన్నరాయుడు పల్లెకు ఆమె కుమారుడైన చెన్నరాయుడు పేరు స్థిరపడిందని పెద్దలు చెబుతారు. గతంలో కడప, కర్నూలు, అనంతపురం,
చిత్తూరు, బళ్ళారి జిల్లాలు రాయలసీమ జిల్లాలుగా చెప్పబడుచుండేవి. ఈ జిల్లాలన్నింటినీ కలిపి దత్తమండలంగా చెప్పేవారు. గతంలో మార్కాపురం కర్నూలు, కడప జిల్లాలలో ఉండేది. ప్రస్తుతం ఈ పట్టణం ప్రకాశం జిల్లాలో అంతర్భాగం. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ఈ ప్రాంతాన్ని కొచ్చెర్లకోట సీమ, దూపాటి సీమ, నెల్లూరు సీమలుగా పరిగణించేవారు. నెల్లూరు సీమను పాలించిన శ్రీ సిద్ధిరాజు తిమ్మయ్యరాజయ్య గారు రాయలవారి ఆజ్ఞ మేరకు మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారికి గర్భాలయం, అంతరాలం, మధ్యరంగం, మహాద్వార నిర్మాణాలు చేయించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయలు శ్రీరంగం, తిరుపతి, వెంకటగిరి, నెల్లూరు, మార్కాపురం, శ్రీశైలం, మహానంది, అహోబిలం మిగిలిన క్షేత్రాలను అభివృద్ధి చేస్తూ సుమారు 120 పైగా దాన శాసనాలను వేయించారని చరిత్రకారులు చెబుతారు. మార్కాపురం దేవాలయంలో రాయల దానశాసనాలు 15 దాకా ఉన్నాయి. వాటిలో శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవాలు, పండుగలలో జరిగే కైంకర్యాల కోసం గ్రామాలను, భూములను దానం చేసినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే పేరు పొందిన మార్కాపురం చుంచు ఆలయ మధ్యరంగం చుట్టూ ఒకే రాతితో చెక్కి అమర్చిన నాటి శిల్పుల శిల్పకళా నైపుణ్యాన్ని చూసి తరించాల్సిందే కానీ వర్ణించడం వీలు కాదు. అలాగే దేవాలయ నిర్మాణంలో శిల్పులు చూపిన ప్రతిభ అద్వితీయమైనది. ధనుర్మాసంలో సూర్యుని కిరణాలు మూల విరాట్టు పాదాల నుండి శిరస్సు దాకా వ్యాపించడాన్ని మనం గమనించవచ్చు. గాలిగోపుర నిర్మాణం ద్వారం వరకే నిలిచిపోగా రాయసం యోగేశ్వరరావు గారు 1928-1936 మధ్యన లింగరాజు గార్ల సహకారంతో 9 అంతస్తుల గాలిగోపుర నిర్మాణం చేశారని చెప్తారు. ఆలయంలో ఆల్వారాదులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ రంగనాయక స్వామి, శ్రీ గోదాదేవి, శ్రీ రామానుజాచార్యుల వారిని దర్శించుకోవచ్చు. రాయలవారి కాలంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినట్లు, ఇందుకయ్యే ఖర్చును కొచ్చెర్లకోట సీమలోని యాచవరం, పందిరిపల్లె గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఉపయోగించే విధంగా రాయలవారు ఏర్పాటు చేసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. నేటికి నిత్యం భక్తజనుల సందడితో కలకల్లాడుతున్న మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శనం సకల పుణ్యప్రదం. మార్కాపురం వెళ్ళిన వాళ్ళు దగ్గరలోనే ఉన్న త్రిపురాంతకం మరియు భైరవకోన దర్శనం కూడా చేసుకోవచ్చు. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది.